सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः। हरि ओम। ఒక్క నిమిషం. సో ఇప్పుడు మొన్నంతా హాఫ్ హాఫ్ లైన్స్ చేశాం కదా, ఇప్పుడు ఫుల్ లైన్ నేను చెప్తాను, నా తర్వాత ఒక రిపీట్ చేయండి. ఓకే, ఫస్ట్ సంగీత. हरि ओम माताजी। ఓం ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्भ त्वामनुसन्धधामि भगवद्गीते भवद्वेषिणीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। రైట్. వకుల గారు మొత్తం చెప్పండి. ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी। రైట్. సుమ గారు సెకండ్. నమోస్తు తే వ్యాస విశాల బుద్ధే. అన్మ్యూట్ చేసుకోండి సుమ గారు. नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्धायतपत्रनेत्र पुल्लारविन्दाय पत्रनेत्र पुल्लारविन्धायतपत्रनेत्र पुल्लारविन्ध्यायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः. ఏలా ఇది నాకు నా బుక్ లో లేదు, ఇది వస్తలేదు. స్క్రీన్ షేర్ అయిందా మీకు? చూస్తూ చెప్పండి. ఏన త్వయా భారతతైలపూర్ణః. ఏన రాలేదు. ఓకే, రైట్. మీరు ఫస్ట్ ఇమేజే పెట్టుకుంటే స్క్రీన్ షేర్ అవుతుంది. ఫోన్లో ఫస్ట్ స్క్రీనే పెట్టుకుంటే అప్పుడు కనిపిస్తుంది. రైట్. సునీత గారు.
हरि ओम माताजी। नमोस्तुते व्यास विशाल बुद्धे नमोस्तुते व्यास विशाल बुद्धे पुल्लारविन्धायतपत्र नेत्र पुल्लारविन्दायतपत्र नेत्र येन त्वया भारततैलपूर्णः येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयः प्रदीपः प्रज्वालितो ज्ञानमयप्रदीपः। రైట్ శేషు కుమార్ గారు సెకండ్ हरि ओम శ్లోక్ माताजी। हरि ओम। అమ్మా చెప్పండి. హరి ఓం. नमोस्तुते व्यास विशालबुद्धे पुल्लारविन्दायत पत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयः प्रदीपः। రైట్ శృతి ప్రపన్న పారిజాతాయ స్తోత్రవేత్రైకపానయే प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपानये జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృతదుహే నమః. ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। చెప్పు మొత్తం చెప్పు. శృతి నువ్వే ఫినిష్ చేసి. प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। రైట్ हरि ओम। ప్రభా గారు సర్వోపనిషదో గావః దోగ్ధా గోపాలనందనః. ప్రభా గారు सर्वोपनिषदो गावः दोग्धा गोपालनन्दनः పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. पार्थो वत्स सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्। మొత్తం చెప్పండి. सर्वोपनिषदो गावः दोग्धा गोपालनन्दनः पार्थो वत्स सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्। లహరి గారు వసుదేవసుతం దేవం కంసచానూరమర్ధనం वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। చెప్పండి. वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। రైట్ వేదవతి గారు ట్రై భీష్మద్రోణ తథా జయద్రథజలా గాంధారనీలోత్పలా భీష్మద్రోణతటా జయద్రథజలా గాంధారనీలోత్పలా శల్యగ్రాహవతి కృపేణ వహనీ కర్ణేన వేలాకులా. శల్యగ్రాహవతి కృపేణ వహనీ కర్ణేన వేలాకులా అశ్వత్థామ వికర్ణ ఘోరమకరా దుర్యోధనావర్తిని అశ్వత్థామ వికర్ణ ఘోర మకరా దుర్యోధనావర్తిని స్తోత్రీర్ణా ఖలు పాండవైరణనధి కైవర్తకః కేశవః. సోత్తీర్ణా ఖలు పాండవైరననది కైవర్తక కేశవః.
చెప్పండి, మొత్తం చెప్పండి. భీష్మద్రోణతటా జయద్రథజల గంధార నీలోత్పల గంధార కాదు, శల్యగ్రా గాంధార, గాకి గాంధార గాంధార నీలోత్పల శల్యగ్రాహవతి కృపేణ వహని కర్ణేన వేలాకులా అశ్వత్థామ వికర్ణ ఘోరమకరా దుర్యోధనావర్తిని సోత్తీర్ణా ఖలు పాండవై రణనది కైవర్తక కేశవః. రైట్, సూపర్. మల్లేశం గారు. ఎం మల్లేశం అండి. చెప్పండి. భీష్మద్రోణ, అదే చెప్పండి. మీరే చెప్పండి. భీష్మద్రోణ తటా జయద్రథ జల గాంధార నీలోత్పల శల్యాగ్రాహవతి కృపేణ వహని కర్ణేన వేలాకుల అశ్వత్థామ వికర్ణ ఘోరమకర దుర్యోధనావర్తిని సోత్తీర్ణా ఖలు పాండవై రణనది కైవర్తక కేశవాః. రైట్. వినోదలక్ష్మి గారు. ఓకే, రెడీయా? చెప్పనా? పారాశర్య. పారాశర్య వచస్తరోజమమలం గీతార్థగంధోత్కటం పారాశర్యవచస్సరోజమమలం గీతార్థగంధోత్కటం నానాఖ్యానకకేసరం హరికథా సంబోధనాబోధితం నానాఖ్యానకకేసరం హరికథా సంబోధనాబోధితం లోకే సజ్జన షట్పదై అహరః పేపీయమానం ముధా లోకే సజ్జన షట్పదైః అహరః పేపీయమానం ముదా భూయాద్ భారత పంకజం కలిమల ప్రధ్వంసిన శ్రేయసే భూయాద్ భరత పద్యంజం కలిమల భూయాద్ భారత పంకజం, అది అన్నమాట, నాకి కావద్దు. భూయాద్ భారత పంకజం కలిమల భూయాద్ భారత పంకజం కలిమల పద్వింసినః శ్రేయసే. రైట్, మొత్తం చెప్పండి. పారాశర్యవచస్సరోజమమలం గీతార్థగంధోత్కటం నానాఖ్యానకేసరం హరికథా సంబోధనాబోధితం లోకే సజ్జన షట్పదైత హరహర హరహర అహరహ అహ 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 అంటే పగలు. పేపీయమానం ముదా పేపీయమానం ముదా భూయాద్ భారత పంకజం కలిమల ప్రధ్వంసినః శ్రేయసే. రైట్. శృతి, ఒకసారి చెప్పు మొత్తం. పారాశర్య. పారాశర్యవచస్సరోజమమలం గీతార్థగంధోత్కటం నానాఖ్యానకకేసరం హరికథా సంబోధనాబోధితం లోకే సజ్జన షట్పదైః అహరః పేపీయమానం ముదా భూయాద్ భారత పంకజం కలిమల ప్రధ్వంసినః శ్రేయసే. హరి ఓం. స్వప్న గారు. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం యత్కృపాతమహం వందే పరమానందమాధవం
చెప్పండి. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. రైట్. కళా దుండిగల్ల కళా గారు. మూకం కరో మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. రైట్. సంగీత. యం బ్రహ్మా వరుణేంద్ర రుద్ర మరుతః యం బ్రహ్మా వరుణేంద్ర రుద్ర మరుతః స్తున్వంతి దివ్యైస్తవైః శృణ్వంతి దివ్యైస్తవై వేదై విసర్గలు ఉంటాయి. దివ్యైః స్తవైః స్తున్వంతి దివ్యైస్తవైః శృణ్వంతి దివ్యైస్తవై వేదైః సాంగపదక్రమోపనిషదైః వేదై సాంగపదక్రమోపనిషదై గాయంతి యం సామగాః గాయంతి యం సామగాః ధ్యానావస్థితతద్గతేన మనసా ధ్యానావస్థితతద్గతేన మనసా పశ్యంతి యం యోగినః పశ్యంతి యం యోగినః యస్యాంతం న విదుః సురాః యశ్యంతం నా విదు సురగణాః. సురా ప్లస్ అసుర, అది ఇక్కడ ఈ మాత్ర ఉంది చూడండి, హాఫ్ మాత్ర, అది హాఫ్ ఆ అనాలి దాన్ని. సో సుర ప్లస్ అసుర, సుకి మళ్ళీ సా అవుతుంది, కొంచెం దాన్ని ఒత్తి ప్రెస్ చేయాలి. ఇది యస్యాంతం. యస్యాంతం న విదుః సురగణాః యస్యాంతం నా విదు సురగణాః. దేవాయ తస్మై నమః. దేవాయ తస్మై నమః. రైట్, మొత్తం చెప్పండి. యం బ్రహ్మా వరుణేంద్ర రుద్ర మరుతః స్తున్వంతి దివ్యైస్తవై వేదై సాంగపదక్రమోపనిషదై గాయంతి యం సామగాః ధ్యానావస్థితతద్గతేన మనసా పశ్యంతి యం యోగినః యస్యంతం నా విదో సురగణాః. దేవై తస్మై దేవాయ తస్మై నమః. రైట్. సునీత. యం బ్రహ్మ వరుణేంద్ర రుద్ర మరుతః స్తున్వంతి దివ్యైః స్తవైః వేదైః సాంగపదక్రమోపనిషదైః గాయంతి యం సామగాః ధ్యానావస్థితతద్గతేన మనసా పశ్యంతి యం యోగినః యస్యాంతం న విదుః సురగణాః. దేవాయ తస్మై నమః. రైట్. మల్లేశం గారు. అరే ఓ మత యం బ్రహ్మ వరుణేంద్ర రుద్ర మరుతస్తున్వై దివ్యైస్తవై వేదై సాంగపదక్రమోపనిషదై గాయంతి యం సామగాః ధ్యానావస్థితతద్గతేన మనసా పశ్యంతి యం యోగినః యస్యాంతం న విదుః సురగణాః. దేవాయ తస్మై నమః. రైట్. ఓకే. మరియు మొన్న మనం 5 శ్లోకాల వరకు మీనింగ్ చూసాము. సో ఈరోజు భీష్మద్రోణ. ఓకే, సో భీష్మద్రోణ తటా జయత్రథ జల ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఏంటి అంటే భగవద్గీత అనేది ఒక మనల్ని కాపాడే ఒక గ్రంథం లాగా. ఓకే,
సో ఎందుకు ఎక్కడి నుంచి కాపాడుతుంది, మనం అంతకి ఏ ఆపదలో ఉన్నాము అని అన్నప్పుడు చెప్తున్నారనమాట. ఏమని అంటే భీష్మద్రోణ తఠా జయత్రథ జల గాంధారణీలోత్పల. ఏం చెప్తున్నారు అని అంటే ఈ భీష్ముడు ద్రోణుడు వీళ్ళందరూ ఎవరు అంటే ఒక మనం ఒక డేంజర్లో ఉన్నాం. ఏం డేంజర్లో ఉన్నాము అని అంటే ఒక సముద్రం నుంచి మనం బయటపడాలి. సో ఏంటి ఆ ప్రాబ్లం ఏంటి, అసలు వీళ్ళందరినీ ఒక్కొక్క క్యారెక్టర్ని ఒక్కొక్క సముద్రం దాని దగ్గర ఉన్న ఒడ్డు నది దాంతో పోలుస్తూ ఉన్నారనమాట. భీష్ముడు ద్రోణుడు ఎవరు అని అంటే మధ్యలో నీళ్ళు ప్రవాహం వెళ్తూ ఉంటే అటొక ఒడ్డు ఇటొక ఒడ్డు లాగా ఉన్నారు. జయత్రథ జల, ఈ జయత్రథుడు ఎవరైతే ఉన్నారో ఆయన లోపల ఉన్న భయంకరమైన నీరు సముద్రం. ఓకే, శల్యగ్రాహవతి, శల్యుడు ఎవరైతే ఉన్నారో అతను గ్రాహవతి అంటే మింగేసేది. ఓకే, సముద్రంలో భయంకరంగా మింగేసేంటి ఏంటి తిమింగలాలు ఉంటాయిగా, సో తిమింగలం అనమాట. ఈ ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక్కొక్క డేంజర్ని పోల్చి చెప్తూ ఉన్నారు. గాంధార నీలోత్పల, గాంధారుడు ఎవరు, గాంధారి వాళ్ళ తమ్ముడు ఎవరు తెలియకుండా ఒక విలన్ క్యారెక్టర్ నడుస్తూ ఉంటది మహాభారతంలో కదా, అదే మన శకుని మామ. సో శకుని మామ ఎట్లాంటోడు అంటే ఒక నల్ల కలువల్లాగా, చూడ్డానికి మంచినే అందరికీ సపోర్ట్ చేస్తున్నట్టు ఉంటాడు కానీ వాళ్ళ సైడే ఉండి వాళ్ళకే పెట్టడం అన్నమాట. కౌరవులకి వాళ్ళు ఎలా పతనం అవ్వాలి అని చూసేవాడు. సో అది మన గాంధారుడు, శకుని మామ. ఓకేనా. దాని తర్వాత కృపేణ వహని కృపాచార్యుడు ఎవరు అని అంటే అందులో ప్రవహించే నీరు, ప్రవాహం అన్నమాట. సో ప్రవాహం ఎట్లా ఉంటుంది, ఎప్పుడు ఒకలా ఉండదు, ఒక్కొక్కసారి భయంకరంగా ఉంటుంది. అక్కడ ఏది వచ్చినా కూడా దాన్ని తన వైపు లాగేసుకుంటుంది. కర్ణేన వేలాకుల, కర్ణుడు ఎవరు, అలలు, భయంకరమైన అలలు ఏమైతే ఉన్నాయో స్పీడ్గా ప్రతిసారి ఏదొచ్చినా కూడా తీసేసుకొని పోయే భయంకరమైన అలలు. అండ్ ఇంకొకటి, అలలను చూస్తే ఎప్పుడు రెస్ట్లెస్గా కనిపిస్తాయి, అటు ఇటు తిరగడమే ఉంటుంది అలల పని. సో ఇది కర్ణుడు అనమాట, ఒక స్థిరత్వం లేనిది అన్నట్టు. ఓకే, అశ్వత్థామ వికర్ణ ఘోర మకర, వీళ్ళందరూ మకరం అంటే ఈ క్రొకడైల్స్. ఎవరు వీళ్ళంతా, అశ్వత్థామ వికర్ణుడు, వీళ్ళంతా భయంకరమైన ముసళ్ళు కాచుకొని కూర్చుంటున్నారు, ఎప్పుడు వస్తే అప్పుడు మింగేద్దాము అని చెప్పేసి. దుర్యోధన ఆవర్తిని. ఓకే, ఈ భయంకరమైన సుడిగుండాలు, బయటనే సుడిగుండాలు వస్తే మొత్తం పెద్ద పెద్ద వెహికల్స్ని ఇల్లుని షెడ్లని ఎత్తుకొని వెళ్ళిపోతాయి. అలాంటి సముద్రంలో సుడిగుండాలు అవే కదా సునామీ కైండ్ ఆఫ్ థింగ్స్. సో అది మన దుర్యోధనుడు, తెలియకుండా అప్పటి వరకు బాగానే ఉంటాడు, చుట్టుపక్కల వచ్చినాయి అన్ని సునామీ ఇది ప్రెషర్ ఏర్పడింది అనుకోండి, సముద్రాన్ని డిస్టర్బెన్స్ చేస్తుంది, సముద్రం వెళ్ళి బయట ప్రపంచాన్ని డిస్టర్బ్ చేస్తుంది. అది దుర్యోధనావర్తిని. తర్వాత ఇంకా సోతీర్ణ ఖలు పాండవైరణ నది, అట్లాగా ఈ రణ నదిని వర్ణిస్తూ ఉన్నాడు అనమాట. రణం యుద్ధం, నది, ఈ యుద్ధం ఎట్లుంది అని అంటే భయంకరమైన ఈ నదిలో ఒక్కొక్క మృగాలు పశువులు ఎట్లయితే సుడిగాలు వడగాల్పులు ఇవన్నీ ఎట్లయితే వచ్చి ఒక సముద్రాన్ని డిస్టర్బ్ చేస్తుంటాయో అలాంటి సముద్రంలో ప్రయాణించడం ఎంత భయంకరమో, ఈ యుద్ధంలో వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు ప్రతి దిక్కు నుంచి అటాక్ చేయడానికి రెడీగా ఉన్నారు. అలాంటి సముద్రంలో మరి ఎలాంటి బయటపడేది కదా, జీవితంలో కూడా కూర్చొని ఉంటారు, మనకు కావలసిన వాళ్ళందరూ మన చుట్టే ఉన్నట్టు ఉంటుంది, కానీ రకరకాల మారు వేషాలలో మంచి మాటలు చెప్తూ వెనకాలుండి గోతులు తీస్తూ, లేదా మనల్ని ఎప్పుడైతే పడిపోతామో పతనం అవుతామో చూసి ఆనందిద్దాము అన్నట్టు రకరకాల క్యారెక్టరిస్టిక్ పీపుల్ మన చుట్టూ ఉంటారు. సో ఇక్కడ కూడా యుద్ధం అనే ఒక నెపంతో వచ్చిన వీళ్ళందరూ కూడా పతనాన్నే చూస్తున్నారు, అధర్మం సైడే ఉన్నారు. ఇట్లాంటి భయంకరమైన యుద్ధాన్ని అర్జున మరి నువ్వు ఎలా దాటుతావు, ఏం చేస్తే దాటుతావు, అందుకోసమే ఇక్కడ లాస్ట్ లైన్ చెప్పారు. ఓకే, అలాంటి సముద్రంలో మనం పడవలో వెళ్తున్నాం, మరి అది దాటాలి అని అంటే ఆ పడవ నడిపించేవాడు అందరికంటే చాలా చాలా అలర్ట్గా
అన్నిట్లలో దేనికైనా సరే ఎదురు నిలబడేవాడు, తన తోటి ప్రయాణికులని వాళ్ళందరినీ కూడా దాటించేవాడు అయి ఉండాలి కదా. అందుకోసమే కైవర్తక కేశవ. భయపడక అర్జున, నువ్వు ఎక్కిన పడవని నడిపేది భగవాన్ శ్రీకృష్ణుడు, కేశవుడు. ఈ పడవని నడిపి ఈ అవతలి ఒడ్డుకి మనల్ని తీసుకెళ్లేవాడు కృష్ణుడు. సో అలాంటి కృష్ణుడికి నేను నమస్కరిస్తున్నాను అని. ఓకే, సో మహాభారతంలో ఉన్న క్యారెక్టర్స్, అందులో ఉన్న డేంజర్స్, అలాంటి డేంజర్ ఉన్నాము అని చెప్పేసి ఒక్కోసారి అనిపిస్తుంది కదా, అరే అన్ని వైపులా మూసుకుపోయినాయండి, మరి ఇంకా బయటికి వెళ్ళే మార్గం ఏంటి అని అంటే, అప్పుడే వస్తాడు దేవుడు, ఒకసారి రథసారథిలాగా, ఒకసారి మనల్ని పైకి కాపాడేవాడిలాగా. అన్ని దిక్కులు మూసుకుపోతే ఎక్కడో ఒక దగ్గర నుంచి ఆయననే కదా దిక్కులకు అధిపతి, ఇంకో దిక్కు క్రియేట్ చేసైనా మనల్ని బయటపడేస్తాడు. అది నమ్మాలి. సో అర్జున, నీ నీ జీవితం అనే పడవకి భగవంతుని నావికునిలాగా పెట్టుకుంటే ఆయననే నిన్ను డైరెక్షన్ చేస్తూ ముందుకు తీసుకెళ్తాడు అనేది చిన్న 4 లైన్ల శ్లోకమే, కానీ ఇది మనం గుర్తుపెట్టుకుంటే లాస్ట్ ఒక వర్డే కైవర్తక కేశవ. మన నావిక, మన జీవితం అనే నౌకకి కైవర్తకుడు అంటే పడవ నడిపేవాడు ఎవరైతే ఉన్నాడో అతను కేశవుడు అని గుర్తుపెట్టుకుంటే చూసుకుంటాడు అతనే ఫస్ట్ ప్రాబ్లమ్ని. అతను చూసుకొని అయిపోకపోతే కదా మన దగ్గరికి వస్తుంది. ఆయన్నే ముందు పెట్టుకున్నాక మనకేంటి, సినిమాలలో డైలాగ్స్ ఉంటాయిగా, ఇంపార్టెంట్ సినిమాలలో హైలైట్ డైలాగ్స్, నేనుండగా నన్ను దాటి నీ దగ్గరికి ఎవరు రారు అని చెప్పి. సో అట్లాగా భగవంతుని మనం ముందు పెట్టుకున్నాం అనుకోండి, ఇంకా భగవంతుని దాటి ఏ ప్రాబ్లం వస్తుంది మన దగ్గరికి. అది భయంకరమైన తిమింగలాలైనా సరే, సుడిగుండాలు వచ్చినా సరే, ఎక్స్పర్ట్ ఉన్నాడు అనుకోండి తీసుకెళ్తాడు ఎట్లనో అట్లా. అది చెప్తూ ఉన్నారనమాట. ఓకే, రైట్. సో సెకండ్ ఇంకొకటి నెక్స్ట్ సెకండ్ 7th వన్. పారాశర్యవచ సరోజమమలం గీతార్థగంధోత్కటం. పారాశర్యుడి కుమారుని చేత వచ్చిన ఒక స్వచ్ఛమైన కమలం. ఎవరు పారాశరుడు? పరాశరుడు ఎవరు? పరాశరుడి కుమారుడు పారాశరుడు. ఓకే, పరాశరుడు కుమారుడు వ్యాసుడు కదా. సో వ్యాస భగవానుని వాక్కు ద్వారా వచ్చిన, సరస్సు నుంచి జనించిన అద్భుతమైన గీత ఏదైతే ఉందో అన్ని రకాల సువాసనలతో కూడుకుంది కదా. డిఫరెంట్ ఫ్లేవర్స్ ఆఫ్ లైఫ్ అంటుంటాం. సో డిఫరెంట్ ఎమోషన్స్ లైఫ్లో ఉన్నప్పుడే మనం దాన్ని ఎంజాయ్ చేయగలుగుతాం. సో భగవద్గీతలో అన్ని రకాల ఫ్లేవర్స్ ఉన్నాయి, అన్ని రకాల కంటెంట్ ఉంది. అందులో ఏమున్నాయి, అనేకమైన ఆఖ్యానాలు, నానా ఆఖ్యానక కేసరం హరికథ. హరి గురించి రకరకాలుగా కథలు చెప్పబడినాయి. ఎట్లా చెప్పబడ్డాయి? ఎప్పుడైనా సరే ఇంట్రెస్టింగ్ కదా కథలు అంటే, ఏ వయసులో ఉన్న వాళ్ళకైనా కథ అనగానే పదండి ఫ్లాష్ బ్యాక్ ఏదో అయింది తెలుసుకుందాం, అలాంటి కథ అంటేనే ఇంట్రెస్ట్. కానీ ఇక్కడ హరికథ, చాలా చాలా హరికథ అంటే హరి భగవంతుడి గురించి చెప్తున్న కథలు చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. మరి అది ఎలా చెప్తున్నారు అని అంటే, అసలు ఒక తుమ్మెద డిఫరెంట్ ఫ్లవర్స్కి వెళ్ళి ఎట్లా అయితే అన్ని రకాల దాంట్లో ఉన్న మకరందాన్ని ఆస్వాదిస్తుంటారో, అట్లాగా గొప్ప గొప్ప వాళ్ళు లోకే సజ్జన షట్పదై అహరహ, ప్రపంచంలో ఉన్న సజ్జనులు మహాత్ములందరూ కూడా అహరహ అంటే ఇక్కడ ప్రతి దినం దినం పగలు అహ అన్నట్టు, అంటే ప్రతి క్షణం అని వర్ణిస్తున్నట్టు ఒక తుమ్మెదలాగా మారి ఆ మకరందాన్ని ఆస్వాదిస్తూ అందరికీ పంచుతున్నారు. ఎందుకండి, ఏం అవసరం? ఏం పంచుతున్నారు కదా. ఈ తుమ్మెద అన్నిట్లో నుంచి స్వీట్ కలెక్ట్ చేసి ఒక దగ్గర తేనెలాగా ఎందుకు చేస్తుంది? అదంతే చేస్తుంది ఇతరుల కోసం, ఇతరులు ఆ తేనెని స్వీకరించి ఆహ్లాదంగా ఉంటారు అని చెప్పేసి. అట్లానే మహాత్ములు కూడా ఈ భగవద్గీత అనే గ్రంథాన్ని వాళ్ళు అర్థం చేసుకొని మనకి కూడా రకరకాలుగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. ఎందుకు? కలిమల ప్రధ్వంసిన శ్రేయసే. ఈ కలికాలంలో ఉన్న మనకి అన్ని రకాల దుష్టమైన ఆలోచనలతో దుఃఖాన్ని అనుభవిస్తున్న జనాలకి మనస్సు ప్రశాంతతను కోల్పోవడం జరుగుతుంది. సో అలాగా ఎవరైతే ప్రశాంతతను కోల్పోతున్నారో
వాళ్ళకి అద్భుతమైన ప్రశాంతతని ఇస్తూ వాళ్ళ శ్రేయస్సు కోసం, మంచి కోసం అనేది ఒక వర్డ్, కానీ శ్రేయస్సు అనేది చాలా ఇంపార్టెంట్ వర్డ్, గుర్తుపెట్టుకోవాలి. శ్రేయస్సు ఏంటి అంటే వినడానికైనా ఆచరించడానికైనా ఫస్ట్ తెలుసుకోవడానికైనా చాలా కష్టంగా ఉంటుంది, కానీ దాని రిజల్ట్ ఉత్తమమైంది. ఇప్పుడు జ్వరం వచ్చినప్పుడు అన్ని మందులు స్వీట్గా ఉండవు, కొంచెం అది తాగుతున్నప్పుడు నోట్లో వేసుకున్నాక కూడా అది ఏదో మనకి కషాయం లాగా అయినా బిట్టర్గా అనిపిస్తుంది. లోపలికి వెళ్ళిన తర్వాత కూడా ఒక్కొక్కసారి ఎక్కువ ఫీవర్ రావడం, ఎక్కువ సీరియస్ అవ్వడం ఉంటుంది. బట్ దాని రిలాక్సేషన్ అనేది లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. అది శ్రేయస్సు, అది శ్రేయో మార్గం. సో ఒక్కొక్కసారి మనం జ్ఞానం వింటున్నప్పుడు, భగవంతుని గురించి వింటున్నప్పుడు కూడా ఇవన్నీ నిజమేనా అండి, నమ్మొచ్చా అండి, అన్నీ చెప్పడానికి బాగుంటాయి కానీ ఆచరించడానికి అంత ఈజీ కాదండి అని కొట్టిపడేస్తుంటాం కదా. కరెక్టే, స్టార్టింగ్ కష్టమే ఉంటుంది, బట్ ఆ కష్టాన్ని కరెక్ట్గా ఏమంటారు, యూనో మెడిసిన్ ఎట్లయితే డోసెస్గా వేసుకుంటామో కావలసిన టైంకి కావలసినంత డోస్ వేసుకొని ఇమీడియట్గా తగ్గలేదు డాక్టర్ అని అనలేం కదా. వెయిట్ చేయండి కొంచెం సేపు, అది మందు వెళ్ళి పని చేయాలి కదా, అండ్ నమ్మాలి మనకు ఆ మందు పని చేస్తుంది అని చెప్పి. సో అట్లాగా మన శ్రేయస్సు కోసం ఈ లోపల కలుషితమైన మనస్సు నుంచి ఉత్తమమైన మనస్సు ఎదగడానికి పారాశర్యుడు అంటే వ్యాస భగవానుని వాక్ ద్వారా వచ్చిన భగవద్గీత మనకు అందించడం జరిగింది. ఓకే, దాని తర్వాత 8th 9th ధ్యాన శ్లోకాస్ కూడా చాలా అద్భుతంగా చెప్పడం జరిగింది. మూకం కరోతి వాచాలం. సో ఇవన్నీ కూడా మీరు ఈ 9 ధ్యాన శ్లోకాస్ ఏవైతే ఉన్నాయో పీడిఎఫ్ పంపించడానికి ట్రై చేస్తా లేని వాళ్ళకి. ఎవరు ఇంగ్లీష్లో కావాలి అన్నారు, ఒకసారి నాకు ఇంగ్లీష్ ఆర్ హిందీ కావాలని వాళ్ళు పర్సనల్గా వాట్సాప్ మెసేజ్ పెట్టండి, వాళ్ళకి లింక్ సెండ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, అయితే ఈ 8th 9th మీనింగ్ రేపు చూద్దాం. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి.